ఈరోజు నల్ల వంకాయలతోటి పచ్చడి చేసుకుందాం. అంటే రోటి పచ్చడి అనమాట. మిక్సీలో చేసుకుంటే మెత్తగా అయిపోద్ది కదా, రోట్లో చేద్దామని చెప్పేసి. అంటే ముందుగా అలా అనుకోలేదు, మామూలుగా పచ్చడి చేద్దాం వంకాయలు అని చెప్పి మొదలెట్టాను. కానీ వంకాయలు అనగానే ముందు జాగ్రత్త పడకపోతే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. కుటుంబాలతో సహా కాపురాలు ఉంటాయి పురుగులు. వాటిని జాగ్రత్తగా ఏర్పడేసి మనం ముక్కలన్నీ కోసుకునేసరికి అన్ని వంకాయలకి చాలా పోయాయి అనమాట, కొన్నే పనికొచ్చినాయి. ఇంకా వాటినే పచ్చడి వేసేసాను. మిక్సీ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోద్ది. కానీ సర్లే, ఎంత అవ్వలేదు కదా, ఎన్నో ముక్కలు అవ్వలేదు కదా, ఎగిపోయి మొత్తం కొన్ని అవన్నీ. వాటిని రోట్లో కుమ్మేద్దామని చెప్పేసి చిన్న రోలు ఉంటే అందులో కుమ్మేసాను అనమాట. ఇంట్లో దూదుగాని వద్ద మెత్తగా అవ్వదు కదా, కుమ్ముకోవడం వల్ల దూదుగా కుమ్మేసుకొని తీసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వంకాయ పచ్చడి. ఇది తిన్నామంటే ఇంకా కొంచెం అన్నం తిందాం అనుకున్న వాళ్ళు మరొక ముద్ద వేసుకు తింటాం, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చిన్ని రోజుల్లోనే జాగ్రత్తగా ఎలాగైతే కుమ్మేసాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కానీ ఈవేళ ఆదివారం అని పర్వాలేదు, కానీ ఉపాసం పూట గట్రా వండుకున్నామంటే మనం జాగ్రత్త చూసుకోకపోతే నీసి తినేస్తాం అనమాట. ఏ కూరగాయలన్నా పుచ్చి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వంకాయ అయితే మటుకు ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోకపోతే పురుగులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా జాగ్రత్త చూసుకుని చేసుకోవాలన్నమాట. మనం కర్రీ చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, ఎలా అయినా కానీ వంకాయలు అయితే మటుకు జాగ్రత్త చూసుకోవాలి.